నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది. నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. జరిగింది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుడు మరుస్తారా, కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. అన్ని హామీస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తాను. ఇవన్నీ కడువ కప్పుకున్నా. ఆ కడువ కూడా జాతీయ కడువ కప్పుకున్నా. నయమైంది. ఈ కోర్టు కేసులు ఉన్నాయి మా మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. అరే చేతి గుట్టు కండువ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు, జాతీయ కండువ మోదీ కూడా కప్పుకోలేడు ప్రధానమంత్రి, అది కప్పుకోరా చెప్పిన. అసలు ఆ కథ వేరు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగినాం. దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతాం. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటి మీటింగ్ అయితే పోయినా. అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా తెలిసాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్ లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి అన్నాం, రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు వస్తున్నా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పినా. లేదు పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చినా. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది, 100 కోట్లు ఎస్డీఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. జగన్ 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు సీనన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచాడు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మళ్ళా మొన్న మార్చిల అసెంబ్లీలో జరుగుతుంటే మళ్ళా పోయారు ఛాంబర్. మన అసెంబ్లీలో కూర్చునే సీటు డబల్ ఉంటుంది అయింది. చెప్పిన ఏది కాలేదండి.